మీరేం దొంగలున్నారా? బుడ్డపోరల సైకిళ్ళు కొట్టేసుడు, ఇంటి బయట పెట్టిన స్కూటీ బండి నూక్కొచ్చుడు, పార్కింగ్ చేసిన ఆటో కారు టైర్లు ఎత్తుకపోవుడు, ఎప్పుడు గివ్వేనా? అప్డేట్ కావాలే. గా ఎలక పిల్లలు కాదు, ఏనుగును పట్టాలే అన్నట్టే ఉన్నది లగ్గిళ్ళ కథ. మామూలుగా లేదు మరి. గల్లీల బండ్లు ఎవడైనా కొట్టేస్తాడు. హైవే మీద సూటి పెట్టినోడికే ఓ రేంజ్ ఉంటదని గిట్ల డ్యూటీకెక్కుతున్నారుల్లా. దేశముదుర్లు ఈ ముగ్గురు దొంగలు బైకులు కార్లు కాదు, ఏకంగా డీసీఎంలు లారీలకే సూటి పెట్టిండ్రు. రాత్రిపూటకి కార్ వేసుకొని తిరుగుడు, సడక్ల పక్కన ఆపిన బండ్లు కొట్టేసుడు. వీళ్ళ సొంత వెహికల్ లో నైట్ తిరిగి ఐడెంటిఫై చేసి ఓనర్ లాగా వీళ్ళు ఫస్ట్ క్లీనింగ్ కి పోతారు, అంటే చూపిస్తారు దట్ బయట వీళ్ళు దొంగ కాదు, సో దట్ చూసిన వాళ్ళు కూడా వీళ్ళు క్లీన్ చేస్తున్నారు వెహికల్, అట్లా కొంచెం మోసం చేసి దొంగతనం చేస్తారు. క్లీనింగ్ చేస్తున్నట్టు మత్పరిచ్చి ఇకమతి తోటి డోర్ లాక్ తెరుచుడు, బండి షాల్ చేసుకొని దంచుడు. జీపీఎస్ తీసిన తర్వాత వాళ్ళు క్రాస్ కంటే ఎక్కడైనా టోల్ ప్లాజాస్ లేదు అక్కడ నుంచి తీసుకోపోతారు. అటెన్ కాగా బండ్లు ఏం చేస్తారు అంటారా? పాతింప సామాన్లకు వేస్తున్నారట తుక్కు కింద. సెకండ్ హ్యాండ్లు అమ్మితే కాగితాలు కత్పలు కావాలి, ఎవ్వరు కొనరు, మళ్ళా దొరికే ఛాన్స్ ఉంటది. గందుకే ఏ పార్ట్ కా పార్ట్ ఊడవీకి స్క్రాప్ కు పడేస్తున్నారట. టన్నుల కమాన్ వజన్ ఉంటది కాబట్టి గట్ల అమ్ముకున్న వెయ్యిలల్లా పర్తలు పడతాయని గీ ఉపాయం చేస్తున్నారట. హర్యానాకెళ్లి దిగిన ఈ గ్యాంగ్ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ల గిట్లనే కొట్టేస్తే మన తాన మల్లో పారి దొంగతనం చేస్తానికొచ్చి నిర్మల్ పోలీసులకు దొరికిండ్రు. చూస్తున్నారు కదా, బండికి తాళం వేసినాం, ఇకేం కాదు అనుకుంటానికి లేదు. ఎవడెప్పుడు అట్కాయించే తెలియదు పైలం మరి.